రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉదయం 10 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అలాగే మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉదయం 10 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అలాగే మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.25 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు ఆర్థిక సాయంగా అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేయాల్సి ఉంది. అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా 2024 స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రాధాన్యతలను ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ అలాగే ఇచ్చే అంశంతో పాటు స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసేలా సిఎఫ్ఎంఎఫ్ ఖాతాల నుంచి స్థానిక సంస్థల పీడీ ఖాతాలను డీలింక్ చేసే అంశంపై కూడా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలను పెంచేలా వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ₹1 కోటి చొప్పున కేటాయించేందుకు ఆస్కారం ఉన్నట్లు సమాచారం. మరోవైపు డ్వాక్రా మహిళలు, రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా వారికి వడ్డీ లేని రుణాల అంశంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ బీమా యోజనను కూడా ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, సేపట్లోనే ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ రోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కి సంబంధించి మొదటగా ఏపీ కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. అనంతరం 10 గంటలకి అసెంబ్లీలో బడ్జెట్ కి సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగానే ముందుగా 2020-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ కు విజయవాడలోని తన ఇంటి వద్ద అధికారులతో కలిసి బడ్జెట్ పత్రాలకి శాశ్వతంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పూజలు నిర్వహించడం జరిగింది. మొత్తం 3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ని అయితే రూపొందించారు. బడ్జెట్ పత్రులతో అసెంబ్లీకి బయలుదేరి పయ్యావుల కేశవ్ చంద్రబాబు బడ్జెట్ పత్రులు అందజేయనున్నారు. కేబినెట్ భేటీలో బడ్జెట్ కి ఆమోదం తెలపనుంది. దీనిలో ప్రధానంగా పలు పథకాలకి సంబంధించి బడ్జెట్ కేటాయించి కూడా కొంత సమాచారం అవుతుంది. ముఖ్యంగా సూపర్ 6 ఇతర హామీలకి తగిన ప్రాధాన్యం ఈ బడ్జెట్ లో ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కూటమి వచ్చిన తర్వాత 12 నెలలకి తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇక మండలికి సంబంధించి బడ్జెట్ ను అటు కొల్లు రవీంద్ర ప్రవేశపెడుతున్నారు. అనంతరం అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ అచ్చెన్నాయుడు ప్రవేశపెడుతున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్ కి సంబంధించి మంత్రి కొన్నూరు నారాయణ ప్రవేశపెడుతున్నారు. ఈసారి బడ్జెట్ పుస్తకాలకు సంబంధించి గుడ్ చెప్తూ
అంతా ట్యాబుల్లోనే సభ్యులకి బడ్జెట్ కాపీలు అంటే ఈ బడ్జెట్ కి సంబంధించి సభ్యులకు ఇచ్చే అవకాశం కనబడుతుంది. గతం నుంచి చెప్తూ వస్తున్నారు ఈ బడ్జెట్ కి సంబంధించి ఈ కాపీల విధానాన్ని అమలు చేయాలని. ఈసారి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న పరిస్థితి. గత ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరం గాను నవంబర్ లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2.94 లక్షల కోట్లుగా ఉంటే ఈసారి 3.20 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అటు అభివృద్ధి ఇటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ లో ఈసారి కేటాయింపులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలకు నిధులు కేటాయింపు, అదేవిధంగా సూపర్ సిక్స్ లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి కొంత భారీగా కూడా కేటాయించిన సమాచారం. ఇక కేంద్ర సహకారంతో వీటిని అమలు చేసేలాగా పద్ధతులు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లు పేదలకు కట్టించేవాళ్ళ లక్ష్యంతో బడ్జెట్ లో దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతి పోలవరంతో పాటు వెలుగొండ వంశధార హంద్రీనీవా ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్ లో కొంత ప్రాధాన్యత కూడా తెలుస్తుంది. ఈసారి అటు బడ్జెట్ కి సంబంధించి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు పన్నుల్లో వాటాల పైన కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పూర్తి స్థాయి ఈ బడ్జెట్ రూపకల్పన అటు ప్రతి ఏటా రాత్రి ప్రింట్ చేసి తెల్లారేసరికి అసెంబ్లీకి బడ్జెట్ కాపీలు ఇచ్చేవాళ్ళు. ఈ సంప్రదాయానికి ఈసారి తొలిసారి గుడ్ బై చెప్పడం జరిగింది. సభ్యులందరికీ కూడా ట్యాబుల్లోనే బడ్జెట్లని లోడ్ చేసి ఇచ్చే ఏర్పాట్లు అయితే ఆర్థిక శాఖ చేసింది. 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసానికి ఈసారి ఈ బడ్జెట్ సర్వీసేలాగా దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు కొనసాగించారు. ఇక ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో సీఎం పేషీలో మంత్రివర్గ భేటీ కానుంది. లాంఛనంగా ఈ బడ్జెట్ కు సంబంధించి ఆమోదం తెలిపే నేపథ్యంలో 10 గంటలకి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ కు సంబంధించి ఈసారి పూర్తి స్థాయిలో ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 50,000 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు అన్నదాత సుఖీభవ, పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, ప్రకృతి వ్యవసాయం, ఆయిల్ బాంబ్ రాయితీ విత్తనాలు, ఎన్టీఆర్ జలశక్తి వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు దృష్టి, వ్యవసాయ సాంకేతిక పథకాలకు సంబంధించి ఈ వ్యవసాయ బడ్జెట్ లో కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో మరికొద్దిసేపట్లోనే ఏపీ అసెంబ్లీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.